నమస్తే వ్యూస్. లైపో ఒక కాలంలో లైపో చేయించుకుంటే అమ్మో నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో ఎంతమంది ఆప్ట్ చేస్తున్నారో చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత సేఫ్ అయిపోయింది లైపో అనేది. నేను అంటే ఈ బరువుని నా అంతట నేను తగ్గించుకోలేకపోతున్నాను. ఈ ఫ్యాట్‌ని ఫార్మ్ అయింది నా అంతట నేను తగ్గించుకోలేను. నాకు ఏదైనా అసిస్ట్ చేస్తే బాగుండు. ఎవరో ఒకరు నా లైఫ్‌లోకి దేవుడిలా వచ్చి ఇదొక్క పార్ట్ ఇక్కడి దాకా కట్ చేసేస్తే బాగుండు. నా లైఫ్ బాగుంటది అనుకున్న వాళ్ళ కోసము ఇవాళ నేను మీ ముందుకి డాక్టర్ రాజశేఖర్ గారిని తీసుకొచ్చేసాను. మీకున్న డౌట్స్ అని మీ తరపున నేను అడుగుతాను. సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీరూప్ క్లినిక్. నమస్తే సార్. నమస్తే. సార్ ఇంతకు ముందు ఎలా ఉందో నాకు తెలియదు గానీ ఫ్యాట్ రిడక్షన్ నేను కొవ్వు తగ్గించుకోవాలి, నా బరువు తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ ప్రాసెస్ వాడారో తెలియదు గానీ బట్ ఈ మధ్య కాలంలో అయితే అండ్ మీ వీడియోస్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది ఒక చిన్న ప్రాసెస్సే, ఇంత భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరికేస్తుంది. సరే మన ఫస్ట్ టాపిక్లకి వెళ్లే ముందు అమ్మాయి అంతా బాగుంటుంది సార్, పైనుంచి కింద దాకా మొత్తం షీఈ్ వెల్ మెయింటైన్డ్ అనమాట, ఫుడ్ విషయం అంతా కానీ ఒక్క సర్టెన్ పార్ట్ లో మాత్రం ఫ్యాట్ ఫామ్ అయిపోయింది. చాలా కామన్ గా వస్తుంది ఈ మధ్యన. తనకి అంటే రెగ్యులర్ గా అప్ టు టో హెడ్ నుండి టో దాకా వర్కౌట్స్ చేయాలా లేదా ఒక్క పార్ట్కి చేయాలా, ఒకవేళ చేసినా కరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడవాళ్ళలో ఉన్న రెగ్యులర్ తీసుకుందాం సార్, థై సైడ్ థైస్. ఎగ్జాక్ట్లీ మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఒకసారి అది చెప్పండి. అదేంటంటే సాధారణంగా ఇప్పుడే పొద్దునే ఒక పేషెంట్ చూసాం, చాలా కామన్ గా వస్తున్నారు. మేబీ కాన్స్టెంట్ గా కూర్చుని వర్క్ చేయడం వలన అనేది కూడా కారణం అవుతుండొచ్చు. సో ఫ్యాట్ డిపాజిషన్ మన బాడీ కాంటూర్ని బట్టి, కూర్చునే విధానం, వర్క్ చేసే విధానం, మన ఎక్సర్సైజ్ చేసే విధానం, దాన్ని బట్టి మన మజిల్స్ అని డెవలప్ అవ్వడం లేదా ఫ్యాట్ డిపాజిట్ జరుగుతుంటుంది సాధారణ. లేడీస్ కి సాధారణ ఈ మధ్యన ఏంటంటే ఇక్కడ ఈ హిప్ దగ్గర ఒక కొండలాగా అలా అబ్నార్మల్ గా బయటకు వచ్చినట్టు అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో వాళ్ళు ఎంత ఫిట్ గా ఉన్నా, ఎంత ఫిట్నెస్ చేసినా అక్కడ ఫ్యాట్కి ఎక్సర్సైజ్ లేదు, అది కరగదు. డైట్ చేస్తే మనం డైటీషియన్ దగ్గరికి వెళ్ళక్కల, అదే మనం కూడా డైటింగ్ చేసుకుని ఇంట్లో తగ్గిపోవచ్చు, కానీ తర్వాత మళ్ళీ ఫుడ్ తినడం మళ్ళీ పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు డైట్ చేసినా ఏం చేసినా కూడా అది కరగదు. అవును సార్, అసలు తగ్గదు. మిగతా పార్ట్స్ అన్నెసెసరీ తగ్గకూడదు తగ్గిపోతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్టబర్న్ ఫ్యాట్ బల్జెస్ లో ఒకటి అది, ఇంకొకటి బటక్స్ అన్నమాట, లేదా హిప్ బల్జెస్. కొంతమందికి ఎక్కువ అబ్డామిన్ ఉన్నప్పుడు లోవర్ అబ్డామిన్ కూడా స్టబర్న్ ఫ్యాట్ బల్జ్ లో ఒకటి అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా వచ్చారా, చిన్న మార్కింగ్ చేశారా, బ్లడ్ టెస్ట్ వర్కప్ అయింది, అనస్థెటిస్ట్ సర్జన్ చూశారు, ఫిట్నెస్ బాగుంది, సర్జరీకి ముందు ఒక 6 గంటల ముందు నుంచి ఏమి తినకుండా తాగకుండా ఉన్నారు, డైరెక్ట్ టైంకి వచ్చేసారు, దాని మార్కింగ్ అయ్యింది. అప్పుడు లోపల తీసుకెళ్లి నర్సెస్, లేడీ డాక్టర్స్ ఉండగానే, మీల్స్ ఎవరు లేకుండా అప్పుడు ఒక ఇంజక్షన్ ఇవ్వగానే వాళ్ళ మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు చిన్ని కీహోల్, అది కూడా ప్యాంటీ లైన్లో. ఫ్యూచర్లో నిజంగా బికినీ వేసుకుని స్విమ్మింగ్కి వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్తోనో లేదా ఫ్రెండ్స్తోనో కనపడకుండా ఉండే చోట, ఎందుకంటే చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు కీ హోల్స్. శ్రీరూప్లో మన దగ్గర ఇక్కడ ఏంటంటే సాధారణ కీ హోల్ కనపడకుండా ఉండే చోట హిడెన్ పాయింట్స్లో పెట్టడం అనేది చాలా స్పెషాలిటీ. అది కూడా హార్డ్లీ 4 mm కట్. ఆ 4-5 mm కట్తోనే ఒక క్యాన్లతో వెళ్ళి అక్కడ ఫ్యాట్ బ్రేకింగ్ లిక్విడ్ లా వదిలేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఆవిడకి ఏమీ తెలియదు పేషెంట్స్. లైపోసక్షన్ చేసేటప్పుడు ఏంటంటే స్కిల్ఫుల్ సర్జన్ అయితే చక్కగా చెక్కినట్టు చేయడం జరుగుతుంది. అక్కడ ఎంత ఫ్యాట్ తీయాలి, ఎంత కర్వ్ మెయింటైన్ చేయాలి అనేటట్టుగా చేయాలి. కొంతమంది ఏంటంటే చేసి ఎత్తు పల్లాలు, చొట్టలు, ఇంత పుండ్లు పడిపోవడం అలాంటివి కూడా జరుగుతుంది. నేను చాలాసార్లు చూశాను ఇదివరకు, అంటే నేను వేరే చోట పనిచేసినప్పుడు కార్పొరేట్స్లో అది. బట్ ఇన్ని వేల కేసెస్లో శ్రీరూప్లో ఎప్పుడు అలాంటి ఏం జరగల. దట్ ఇస్ ద డిఫరెన్స్. సో ఏం జరుగుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ తీసి ఈ పైనుంచి వచ్చే కర్వ్తో పాటు అలా వెళ్ళేదాన్ని ఆ షేప్ కరెక్ట్గా తీసుకురావడమే లైపోస్కల్ప్చర్. స్కల్ప్చర్ అంటే శిల్పాన్ని చెక్కినట్టు, శిల్పి చేసినట్టు చేయడం అనమాట. సో అలాగా వెరీ కామన్గా వస్తున్నారు. అలాగే కొంచెం హిప్ బల్జెస్ ఉండొచ్చు. ఒకటే కీ హోల్ ద్వారా కింద ఈ ఫ్యాట్ని మళ్ళీ అక్కడి నుంచి పైన నడుము భాగాన్ని, మళ్ళీ అదే కీ హోల్ ద్వారా బటక్ దగ్గర అంతా బాగుండి ఇక్కడ పైకి బల్జ్ ఉంది అనుకుందాం, అదే కీ హోల్ ద్వారా అది కూడా చేసేయచ్చు. అంటే సింగిల్ కీ హోల్ ద్వారా 3-4 ఏరియాస్. అలాగే ఒక కీ హోల్ ద్వారా చేతులు మాత్రం ఎక్కువ ఉండి, చాలా మంది లేడీస్కి జెనెటికల్ గా బాడీ అంతా ఫిట్ ఉంటారు, చేతులు పెద్దగా, మళ్ళీ తొడలు ఇక్కడ పెద్దగా ఉంటాయి, ఫామ్ అయిపోతుంటుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఒక కీ హోల్ పెట్టి
ఇక్కడ ఫ్యాట్ ఉందనుకోండి, ఇదే కీ హోల్ నుంచి అది కూడా చేసేసుకోవచ్చు. సో పెద్ద ఎక్కువ కీ హోల్స్ పెట్టేసి కుట్లు పడిపోయి తర్వాత కుట్లు ఇప్పాల్సినవి కూడా కదా, అవన్నీ కరిగిపోయే కుట్లే. సర్జరీ వాళ్ళు జరిగింది, రాత్రికో రేపు పొద్దున్న డిశ్చార్జ్, నెక్స్ట్ డే నుంచి స్నానం చేసేయచ్చు. వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ ఉంటుంది, దాని మీద స్నానం చేసేస్తారు, కరెక్ట్గా ప్లాస్టర్ వారం రోజుల తర్వాత తీసేస్తాం. ఇట్స్ సింపుల్. చాలా మంది లైపోసెక్షన్ అమ్మో ఇంతవరకు ఏదో ఆర్తి అగర్వాల్ది ఇలాగైంది అలాగైంది, ఎవ్వరూ కూడా అది లైపోసెక్షన్ అని చెప్పలేదు. లైపోసెక్షన్ బ్లేమ్ చేశారు. లైపోసెక్షన్ అనేదాన్ని బ్లేమ్ చేసేలా డిక్లేర్ చేయలేదు లైపోసెక్షన్ వల్ల. ఇట్ ఈస్ బాడీ అంటే వెయిట్ లాస్ సర్జరీ ఏదో జరిగి ఉండొచ్చు, లైపోసెక్షన్ చేసి ఉండొచ్చు, లేదా ఇతర లాప్రోస్కోపీ సర్జరీ అయి ఉండొచ్చు, అది ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే లైపోసెక్షన్ ప్రాపర్ సెంటర్లో సీనియర్ సర్జన్ బాగా ఎక్స్పీరియన్స్డ్ ఏరియాలో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పేరు, వాళ్ళకి రివ్యూస్ చదవాలి, వాళ్ళు ఎలాంటివి చేసి ఉండొచ్చు, ఎలాంటి కేసెస్ ఉన్నాయి వాళ్ళ గురించి స్టడీ చేసి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళు చక్కగా నుంచి మాట్లాడేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. అలా కాదు, వాళ్ళ గురించి జస్ట్ కొంచెం అట్లీస్ట్ గూగుల్లోనో ఇన్స్టాగ్రామ్లో కొంచెం స్టడీ చేసి రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాం అనే చోటుకు వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కానీ ఒక పీరియడ్ లో భయం కూడా వచ్చింది జనాల్లో, చాలా భయపడ్డారు. సెలబ్రిటీస్కే ఫెయిల్ అయింది అంటే మనం ఎంత అనుకున్న ఫేజ్ కూడా వచ్చింది. అది ఇక్కడ కూడా జరగల, ఆర్తి అగర్వాల్ అక్కడ అమెరికాలో జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో అమెరికాలో గ్రేడ్ ఏ సర్జన్ ఉంటాడు, గ్రేడ్ జెడ్ సర్జన్ ఉంటాడు. ఎలాంటి చోట అప్పటికి వెళ్ళిందో తెలియదు, ఏ సర్జరీ జరిగిందో తెలియదు. ఊహాగానంగా అప్పుడులో న్యూస్లో వచ్చినప్పుడు నన్ను TV5లో పిలిచారు, నేను ఆర్తి అగర్వాల్ విషయం మీద నేను మాట్లాడానప్పుడు. సో TV5లో నేను డైరెక్ట్ లైవ్లో వచ్చి, హౌ కెన్ యూ సే దట్ ఈస్ లైపోసెక్షన్, నాట్ లైపోసెక్షన్, ఎవరైనా చెప్పగలరండి? సమాధానం లేదు ఎక్కడి నుంచి. సో దట్ వాస్ వి డోంట్ నో వాట్ ఇట్ వాస్. సో అది లైపోసెక్షన్ అని మనం నమ్మకూడదు. సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటి అంటే, లైపోసెక్షన్ అండర్గో అయిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుందా? లైపోసెక్షన్ చేసుకున్న వాళ్ళకి కాదు. లైపోసెక్షన్ అంటే ఏంటి, చర్మం కింద కొవ్వు మాత్రం ఎక్స్ట్రా కొవ్వు తీసేయడం. సో ఆ కొవ్వు తీసిన తర్వాత అక్కడ ఉన్న స్కిన్ కొలాప్స్ అవ్వడం, మంచి షేప్లోకి రావడం జరిగేటువంటి. ఇతర వెయిట్ లాస్ సర్జరీస్ ఉంటాయి, వెయిట్ లాస్ అని లాప్రోస్కోపీ ద్వారా చేసే కొన్ని సర్జరీస్ ఉంటాయి. వాటి వలన ఫుడ్ ఇంటేక్ టోటల్ అయిపోద్ది. ఎందుకంటే పేగు దగ్గర సర్జరీ జరిగి పేగు సైజుని తగ్గించేస్తారు. కడుపు భాగం స్టమక్ ఏదైతుందో, అప్పర్ కర్వేచర్ ఏదైతుందో దానిలో సగం భాగం తీసేస్తారు. తీసి ఆటోమేటిక్ స్టిచెస్ పడిపోవడము, వాళ్ళు ఒక సర్జరీ అయిన తర్వాత 3rd డే నుంచి వాళ్ళు ఫుడ్ అది తీసుకుంటున్నప్పుడు కొంచెం కంటెంట్ కంటే ఎక్కువ తీసుకుంటే వామిట్ అయిపోతుంది. సో అలా వెయిట్ లాస్ సర్జరీ కోసం చేసినప్పుడు దాంతో విటమిన్స్ అని మినరల్స్ అని అన్ని లోపాలు వచ్చేయడం వలన D3 అని, B12 అని, ఐరన్ అని, ఫోలిక్ యాసిడ్ అని, వైటమిన్ E అని అన్ని డ్రాప్ అయిపోతాయి. లైపోసెక్షన్ అలా జరగదు. లైపోసెక్షన్ మీకున్న ఎక్సెస్ కొవ్వు ఏదైతే మీ బాడీని డిస్ఫిగర్డ్గా కనిపిస్తుందో దాన్ని ఒక చక్కని షేప్ చేయడానికి చేసేది, అది కూడా కొవ్వును మాత్రమే తీసేది. ఆ చర్మం అడుగునున్న కొవ్వు భాగం వరకు వెళ్ళి కొవ్వు మాత్రమే తీస్తాను. అది తీసినప్పుడు ఏదో ఒక 4-5 డేస్ నీరసం ఉండొచ్చు ఎక్కువ ఏరియాస్ చేస్తే. అంతేగాని మగవాడికి ఉన్న గైనకోమాస్టియానో, ఆడవాళ్ళకి ఇక్కడ హిప్ బల్జ్ అనో, చేతులకు సంబంధించి చేస్తే నార్మల్గా ఉంటారు 2nd డే నుంచి. సార్ ఇంకొకటి నేను విన్నాను, ఇది కూడా ఫెయిల్ అయింది అని అప్పుడు వార్తలు వచ్చి ఆ పర్టికులర్ సెలబ్రిటీ కూడా చనిపోయారని కూడా విన్నాను. లావు తగ్గడానికి లోపల పేగు ఏదో ముడేసి బెలూన్ లాంటిది ఏదో పెట్టారు, అది ఫెయిల్ అయిపోయి బ్లాస్ట్ అయిందని అంటే బయటకు వచ్చి న్యూస్ చెప్తున్నాయి. అది బ్లాస్ట్ అయ్యి సెలబ్రిటీ చనిపోయారని ఒకటి ఇలా న్యూస్లు వచ్చినాయి. అందులో బేరాట్రిక్ సర్జరీ అని, గ్యాస్ట్రిక్ స్లీవ్ అని రకరకాలు జరిగాయి. ఇప్పుడు బెలూన్ అని పెడుతున్నారు. అదేం చేస్తుందంటే స్టమక్లో ఒక సైజుని ఫిల్ చేసేటప్పటికి మీరు ఫుడ్ తిన్నా కూడా స్టమక్లో స్పేస్ ఎక్కువ ఉండదు. అది 2-3 నెలల తర్వాత అదే ఆటోమేటిక్ కరిగిపోయి మనకి మోషన్లో బయటకు వెళ్ళిపోద్ది. ఆ 3-4 మంత్స్లో మంచి వెయిట్ తగ్గడం జరుగుతుంది. సో అటువంటివి జరుగుతున్నాయి. బట్ ఒకటి ఇలాంటివి రకరకాలు వస్తుంటాయి, అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉండవు. ఆర్ దేనికో జరుగుంటే దేనికో అనే మెసేజ్ రాంగ్ బయటికి పాస్ అయిపోతుంది, అదే వైరల్ అయిపోతుంది. సార్ ఆ బెలూన్ పెట్టేది ఎందుకు అంటే, ఎప్పుడు స్టమక్ ఫుల్ గా ఫీల్ అయ్యి తక్కువ తింటారు. దట్ ఇస్ ఇట్. సో ఇది మీకున్న అపోహలు, దానివల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుందేమో, స్కిన్ సాగ్ అయిపోద్దేమో అనుకున్న వాళ్ళకి ఈసారి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. సో మీరు కూడా కన్సల్ట్ అవ్వాలనుకుంటే శ్రీరూప్ క్లినిక్ కాల్ చేసి మీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.